మీ ఇంటి వంట బామ్మ చేతి వంటకు స్వాగతం. ఏ వంటైనా పుస్తకాల్లో చూసో లేదా ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోనో చేయడం చాలా ఈజీ. కాకపోతే ఆ వంట ఎంతవరకు రుచికరంగా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్. వంట బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండాలంటే బామ్మ చేతి వంటలా ఉండాలి, లేదా ఆ వంట బామ్మ దగ్గర నేర్చుకునైనా ఉండాలి. ఎందుకంటే వంటలకి బ్రహ్మ బామ్మ కాబట్టి. ఇంతవరకు మన మీ ఇంటి వంట బామ్మ చేతి వంటలో ఎంతో మంది బామ్మలు ఎన్నో రకాల వెరైటీ వంటకాలు మనకు పరిచయం చేశారు కదా. అలాగే ఈ రోజు కూడా 2 రుచికరమైన వంటకాలతో మన ముందుకు వస్తుంది శ్యామల బామ్మ. శ్యామల బామ్మ రా 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 రండి రండి. వస్తున్నానే. ఎలుకకి ఎగ్ రైస్ పెట్టి పిల్లికి బిర్యానీ పెట్టి దాని మాత్రం గంజి తాగిన గన్నేరమ్మలా ఉంది నువ్వు చెప్పేది. నీకే నువ్వు హ్యాపీగా రండి 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 అంటానే రాదు. బామ్మ కవిత మాత్రం సూపర్ బామ్మ. ఇంకొక కవిత చెప్పవా? కవిత చెప్పడానికి నేను కవితనే కాదు తవికనే కాదే, నేను చెప్పింది సామెత. సామెతనా? ఇది ఎప్పుడు వినలేదు నేను. వెళ్ళలేదా? అయ్యో రాత. అరిసెలు అరగటం లేదంటే ఇంకో కిలో బెల్లం తినమన్నట్ట. అలా ఉంది నువ్వు చెప్పేది. సరే బామ్మ, సామెతలు మాత్రం కొత్తగా ఉన్నాయి కానీ నువ్వు చేసే వంటలు మాత్రం పాతకాలం వంటలే అయి ఉండాలి. పాతకాలంపై చేస్తానే. కాకి కాకి అని ముద్దుగా పిలిస్తే చేతుల ముద్ద కాస్త ఎత్తుకుపోయిందిట. అలా ఉంది నువ్వు చెప్పేది. సామెత సామెతే, వంటలు వంటలే. సరే బామ్మ, మొత్తానికి మీరు వంట చేసిన తర్వాత ఆ వంటలు అదిరిపోతాయి కదా? అదిరిపోతాయే. అన్నట్టు నువ్వు ఇలా అంటుంటే నాకు ఇంకో సామెత గుర్తొస్తుంది. గుర్తొచ్చిందా? అయితే మర్చిపో. మర్చిపోవడానికి నాకేం మతిమరుపు లేదమ్మాయి. చింత చెట్టు ఎక్కి పోత కోసం రమ్మంటే కోతలు కోసి వాతలు పెట్టించుకొచ్చేట బాంతయ్య. బాంతయ్యనా? బామ్మ ఈ పేరు మాత్రం సూపర్ ఉంది బామ్మ, చాలా వెరైటీగా ఉంది తెలుసా. నేను చెప్తుంటే నువ్వు బాగున్నాయి బాగున్నాయి అంటావు కానీ పద పద వంటలు చేసుకుందాం పద. బామ్మ, మరి ఇవాటి మీ ఇంటి వంట బామ్మ చేతి వంటలో 2 మాకు రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు కదా. ఓకే, ఫస్ట్ వంటకం పేరేంటి? దొండకాయ ఉల్లికారం. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, సాల్టు, నూరిన ఉల్లి ముద్ద, వేయించిన దొండకాయలు. బామ్మ, ఈ వంట స్టార్ట్ చేసే ముందు ఒక డౌట్ బామ్మ. అంటే మామూలుగా ఎన్నో సినిమాల్లో మిమ్మల్ని మేము చూస్తూనే ఉంటాం కదా, మీరు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క భాష మాట్లాడినట్టుగా ఉంటుంది. అంటే యాస చాలా ఎన్నో యాసలు ఉంటాయి కదా మనకి. ఇలా ఎన్నో డిఫరెంట్ యాసలతో మాట్లాడినట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు బాగా ఇష్టమైనది, అంటే మీరు సినిమాలో ఆల్రెడీ వాడిన యాస ఏదైనా ఉంటే మాకోసం వచ్చిన డైలాగ్ రూపంలో చెప్తారా? వాళ్ళ అమ్మే దొండకాయ కారం చేసినాను, బాగా తింత వేటే బాగుంటుంది అమ్మే. ఒళ్ళు ముద్ద నూరి దొండకాయలు కూరినావా అనుకో జిమ్మంతది అనుకో. కొంచెం వెనకటి చేస్తాం వాళ్ళైతే వాళ్ళ అమ్మే దొండకాయ ఒళ్ళు ముద్ద నూరి కారం చేసి అనుకో జిబ ఆడిపోతుంది. నాకే అమ్మకుంటుంది అనుకో. ఎడితే అంత వేడి చేయమంత వేడికి ఏటన్నవ్వ చేయమంతమని ఏదో చెప్పి. సూపర్. ఉల్లి ముద్ద కారం పెట్టమంటారా అట్ట ఎట్ట పట్టాలి. సరే బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు వంట స్టార్ట్ చేసుకుందాం మనము. బామ్మ, దీన్ని తయారు చేసుకునే ముందు ఇంక దానికోసం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలా? చేసుకోవాలి కదా. మరి ఏంటిది? ఉల్లి ముద్దలో కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది కదా ఉల్లి ముద్ద. ఓకే, తర్వాత దొండకాయలు శుభ్రంగా వేయించేసి ఓకే 4గా చీల్చేసేది చూడు. 4 రకాలు కదా. అవును, ఎందుకంటే అందులో ఉల్లి ముద్ద కూరాలన్నమాట. ఓకే, పువ్వులా ఉంది. అట్లా వేయించేసి పెట్టుకోవాలి. సరే, ఓకే, రెడీ అనమాట అన్ని. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందుగా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయిల్ వేసుకోవటం. ఫస్ట్ దేనికైనా ముందు ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా? ఆయిల్ వేసుకున్నామా? కొంచెం కావాలమ్మా. ఓకే, కొంచెం కాగిన తర్వాత కాస్తంత ఏమేస్తాను కనుకో. జీలకర్ర. అబ్బో, జీలకర్ర ఏదో జీలకర్ర మీ టీచర్ చెప్పారా స్కూల్లో? మా అమ్మ చెప్పింది ఇంట్లో. వెరీ గుడ్. జీలకర్ర వేసుకో. అది కొంచెం కాగిన తర్వాత కొంచెము ఎండుమిరపకాయలు వేసేద్దాము. ఓకేనా? తర్వాత ఏం చేయాలా? అలా వెయిట్ చేయాలి కాసేపు. అది వేగాలి కదా, కొంచెం సేపు అలా నిరీక్షించాలన్నమాట దాన్ని. సరే మా అమ్మ, మీకు పాట వచ్చా? పాటలా? భానుమతి గారు ఒకసారి పుస్తకంలో రాశారు. ఏమన్నా తెలుసా? మా వారికి రాని పాట అంటూ లేదు,
అన్నీ పాడతారు, కాకపోతే రాగం ఒక్కలాగే ఉంటుంది. పాటలు బాగా పాడతారు, కాకపోతే రాగం ఓకే. పౌరాణిక పద్యం అంటే అట్లా పద్యం పాట, అవునా? కామెడీ అంటే ఇట్ట పాట. అయితే తప్పకుండా ఒక పద్యం పాడించుకుంటాము, అంటే మన చేస్తూ చేస్తూ పాడించుకుంటాను. యా. సో ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర వేసాం, తర్వాత ఇప్పుడు ఉల్లి ముద్దలో జీలకర్ర వేసి గ్రైండ్ చేసిన ఈ ముద్దని మళ్ళీ వేస్తున్నా. ఓకే, ఓకేనా? చెప్పటం నా వంతు, తిప్పటం నీ వంతు. బాగుందా? చెప్పటం నా వంతు, తిప్పటం నీ వంతు. అది వేగాలన్నమాట. అవును బామ్మ, ఇది వేగలోపు ఒక పద్యం మా కోసం. అమ్మో, నా పద్యాలు రాగం ఏదో ఇటు అటు అన్నారు, సరే వదిలేసాము. మరి పద్యాలు కూడా అలా అంటే మీరు పద్యాలు పాడాలి. చూడు మృదుల, దొండకాయ ఉల్లికారము ఎట్లా చేయవలెనో ఒక్కసారి చెప్పేదను, ఆలోకింపము. దొండకాయలు తెచ్చి బాగు గంగడిగి నూనె వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తదుపరి ఉల్లిపాయలు కడిగి ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి అందులో జీలకర్ర వేసి దాన్ని కూడా నూనె వేసి వేయించి దొండకాయలు కూరి మొత్తము కలిపి వేయించి అన్నము పెట్టుకొని దంచుకొని నా అమృతము కూడా సరిరాదు. అలా అన్నమాట, అట్లాంటి పద్యాలు. ఓకే, ఏంటి బామ్మ నెక్స్ట్? ఇప్పుడు దొండకాయలు ఇందులో వేసుకొని తిప్పుకోవాలి. ఓకే, ఇది వేగింది కదా బాగా, వేగింది. పచ్చివాసన అంతా పోయిందా? అవును. ఇవి కూడా ఇందులో వేద్దాం. నేను వేస్తా, నువ్వే వేయటండి. పద్యం పాడే నాకు కొంచెం బాగా పాడినా లేదా అది చెప్పలేదు. ఇదిగో ఆర్టిస్టులకు ఎప్పుడు బాగుందంటే ఎనర్జీ వస్తుంది, మౌనంగా ఉంటే వీక్నెస్ వస్తుంది. అమ్మో, చెప్పు బాగుందని చెప్పమా. బాగుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, సాల్ట్ వేసుకున్నాము. పసుపు కూడా కొంచెం వేద్దాం ఏమా. ఓకే, పసుపు, తర్వాత కారము వెయ్యము. కారము వేసి గరిటెతో తిప్పిన కమ్మగుండునమ్మ మృదులా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బామ్మ? ధనియాల పౌడర్ కొంచెము వేసుకుందాం, ఆకరణ వేసుకోవాలన్నమాట. ఇది ఓకే, మనం హుషారుగా సంతోషంగా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పాడు. అవును, సంగీత కచేరీ పాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, పద్యం పాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మొత్తం సంతోషంగా ఉండటం ధ్యేయం. ఓకే, ఇప్పుడు అయిపోయినట్టే కదా? ఓకే, ఆఫ్ చేసేనా? ఓ బౌల్ తీసుకో, అందులో వేసుకో. నేను పట్టుకుంటానమ్మా, నువ్వు వెయ్యమ్మా. బంగారు తల్లి వేసుకో. ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటి బామ్మ, దీని మీద గార్నిషింగ్ ఏమైనా ఉందా? కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉంది, తినా. దొండకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. దొండకాయ ఉల్లికారం, దీనికి కావాల్సిన పదార్థాలు: వేయించుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ధనియాల పౌడర్, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకొని కాసేపు వేయించాలి. అది వేగిన తర్వాత వేయించిన దొండకాయ ముక్కలు వేసి ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ కలుపుకొని కొంచెం సేపు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, దొండకాయ ఉల్లికారం రెడీ.